నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? సో, మన శంకరాచార్యుల వారిని మించిన స్తోత్రమైన కనకదార స్తోత్రం చెప్పుకుంటూ వస్తున్నాం కదండీ. సో, దాంట్లో భాగంగానే మనకి రెండో వీడియో అనమాట. ఈ వీడియోలో ఏం చెప్తాము అంటే, ఆల్రెడీ శంకరాచార్యుల వారు బంగారు ఉసిరికాయ వర్షం ఎలా కురిసిందో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత మనకి ఆ బంగారు ఉసిరికాయలు కురిసిన తర్వాత శంకరాచార్యుల వారి అనుభవం ఎలా జరిగింది? అసలు ఆయన ఎలా ఒక అలోకంనేసి ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోయారనమాట. నిజంగా ఆయన ఆ చిన్న బాల బ్రహ్మగా ఉన్న శంకరాచార్యుల వారు ఎంతోగానో పుణ్యం చేసుకొని సాక్షాత్ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారనమాట అండి. అంటే ఇది నిజంగా ఈ స్తోత్రం గనుక ఖచ్చితంగా ఎవరైనా చదివినా కూడా వాళ్ళకి అంతటి ఫలితం వస్తుందని చెప్పేసి మనకి శంకరాచార్య వారు చెప్పారనమాట ఈ స్తోత్రంలో. సో, మనం మిగతా లైన్ స్తోత్రం అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. అండ్ ఇదంతా జరిగిన ప్రదేశం ఎక్కడ అంటే మనకి కాలులో ఉన్న పిహెలతట్టం అనమాట. సో, అక్కడ చక్కగా ఈ ఇల్లు అలాగే వాతావరణం అంతా మనకి అక్కడంతా కూడా మనకి బాగా కనిపిస్తుందనమాట. సో, వెళ్లి అక్కడ చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి. నేను కూడా వెళ్ళలేదు. నేను కూడా మీతో పాటు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. సో, వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో, లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుందనమాట. సో, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇష్టా విశిష్టమపయోత దయాద దృష్టా విశిష్ట పదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టా పుష్టిం కృష్మ పుష్కర విష్కరాయ గిర్దేవదేవి గరుడద్భ సుందరేతి శాకంబ చంద్రశేఖర వల్లభేతి సృష్టి ప్రళయే సంసితాయే తస్యే నమోస్తు త్రిగుణైక గురోస్తరుణ్యై శక్తే నమో శర్వకర్మ ఫలప్రసూద్యే రక్తే నమో రమణీయ గుణాన్నవాయే శక్తే నమో శతపత్ర నికేతనాయే పుష్టే నమోస్తు పురుషోత్తమ వల్లభాయే నమోస్ నాళీ నిర్భాననాయే నమోస్ డుక్కోర జన్మభూమ్యే నమో సోమామృత సోదరాయే నమోస్ నారాయణ వల్లభాయే నమోస్ హిమాంబుద పీఠికాయే నమోస్ భూమండల నాయకాయే నమోస్ దేవా దయాపరాయే నమోస్ సారంగాయుధ వల్లభాయే. ఇక్కడి వరకు కూడా మనకి కనకధార స్తోత్రంలో ఆయన బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది కదండి. ఆ తర్వాత శంకరాచార్యుల వారు ఆ బంగారు ఉసిరికాయలు కింద పడుతుంటే ఒక సౌండ్ ఉంటుంది కదా, స్టార్ట్ 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 అన్న సౌండ్ వస్తుంది కదా. అంటే మనకి ఇప్పుడు ఒక టైల్ మీద మనం ఒక ఐరన్ ఆర్ ఏదైనా ఒక మెటల్ తీసుకొని మనం ఇలా ఇలా వేసి నాలుగేసి కొట్టామంటే మనకి సౌండ్ వస్తుంటుంది. స్టీల్ సామాన్లకు మనకి ఏం చేస్తున్నా సౌండ్ వస్తుంటుంది కదండి. సో, మనకి శంకరాచార్యుల వారు స్తోత్రం చేసిన తర్వాత ఏకధాటిగా కురిసిన బంగారు వర్షంకి శంకరాచార్యుల వారు ఆ అనుభూతి పొందుతూ ఆ ఒక దృశ్యాన్ని చూస్తూ ఆయన చేసిన స్తోత్రం అనమాట అండి ఇది. ఆ బంగారు ఉసిరికాయలు పడుతున్నప్పుడు ఆ స్టార్ట్ 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 అని అది అక్కడ సౌండ్ ఎలా వస్తుందో ఈయన అక్కడ ఉన్నారు కాబట్టి ఈయనలో తన్మయత్వం గెలిపారు కాబట్టి ఈయన కూడా అలాగే 11 సార్లు ఈ యొక్క లైన్స్ లో మనకి స్టార్ట్ 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 అని వస్తుంది అనమాట. అక్కడ ఒక స్టార్ట్ అలా ఇలా మనకి 11 సార్లు వస్తుంది అనమాట అండి ఈ వీడియోలో. సో, ఆ తర్వాత ఈ లైన్ లో సో నెక్స్ట్ లైన్ ఏంటి అంటే ఇప్పటిదాకా మనకి అమ్మవారు బంగారు విషయ వర్షం కురిపించింది అనమాట. కానీ ఇక్కడ మనకి ఏంటి గీర్దేవదేవి గరుడధ్వజ సుందరేతి అంటే అమ్మ నువ్వు గీర్దేవి అంటే పలుకల తల్లివైన సరస్వతీ దేవి, గరుడధ్వజ సుందరేతి అంటే విష్ణుమూర్తి యొక్క ప్రియ వల్లభివి, అలాగే విష్ణుమూర్తి యొక్క ప్రియ ధర్మపత్నివి అండ్ ఆల్సో పరమేశ్వర వల్లభివి. అంటే ఇక్కడ అమ్మవారు నువ్వు ఏం చెప్తున్నావంటే నువ్వే లక్ష్మివి, నువ్వే సరస్వతి, నువ్వే మహాకాళి స్వరూపం, మహాకాళి మహాలక్ష్మి మహాస స్వరూపమైన లక్ష్మీ అమ్మవారి మనకి చెప్తున్నాం అనమాట అండి. సింగరాచార్య అలా అలా అంటున్నారు అమ్మవారిని. సో, ఇలా ఆయన ముగ్గురమ్మల మూలపుటమ్మ అని ఆయన్ని అమ్మవారిని స్తోత్రం చేశారు. ఆ తర్వాత ఏమంటున్నారు శాకంబరి అంటున్నారు. ఇక్కడ శాకంబరిని ఎందుకు అంటున్నారు అంటే శాకంబరి అంటే మనకి ఆహార పదార్థాలన్నీ ఇచ్చేది కూడా మనకి శాకంబరి అనమాట. అసలు ఈ శాకంబరి పదవి ఇక్కడ ఎందుకు వాడారంటే జనరల్ గా మనకి ఏ మనిషికైనా కూడా అలా బంగారు ఆ ఒక ఉసిరికాయలు కురుస్తూ ఉంటే బంగారం కురుస్తూ ఉంటే ఎవరికైనా ఆపండి అని అనిపించదు అనమాట. ఆపేయమ్మ చాలు, ఇంక చాలు అని ఆయన నోటితో ఆయన అనలేరు, అనకూడదు కూడా. అండ్ ఎవరికి కూడా అలాంటి ఒక ఇప్పుడే మనం స్తోత్రం చేస్తున్నాము, సరే ఇంక ఇక్కడితో ఆపేయమ్మ అని మనం కూడా చెప్పలేం కాబట్టి ఆయన మనల్ని దృష్టిలో పెట్టుకుని అలాగే అంత పెద్ద గురుమూర్తుల నోట్లో నుంచి ఇంక బంగారు వర్షం ఆపేసేయి అని పలకలేరు కాబట్టి ఇక్కడ శాకంబరి అని చెప్పారనమాట. అంటే మనకి ఏ మనిషికైనా కూడా ఎంత భోజనం పెట్టినా కూడా వన్స్ తన కడుపుగా నిండిపోతే అంతకన్నా ఒక మెతుకు కూడా ఎక్కువ తను తినలేడు అనమాట. అందుకే ఇండైరెక్ట్ గా అమ్మవారికి శాకంబరి అని ఒక సూచన చేస్తూ అమ్మాయికి బంగారు వర్షగాల్ని ఆపు అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్ గా అమ్మవారికి చెప్పడం జరిగింది అనమాట. శాకంబరి అని చెప్పేసి మనకి ఇక్కడ అందుకు వచ్చింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఆయన ఏం చేశారంటే ఇంత అద్భుతమైన ఆ ఒక బంగారు వర్షం కురిపించినందుకు, ఆయన మాటని నిలబెట్టినందుకు, అలాగే ఆ పేదరాళ్ళ ఇల్లు ఆ ఒక బంగారమయం చేసినందుకు ఆయన అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకున్నారు అనమాట అండి. ఆ థ్యాంక్స్ ఎలా చెప్పారు కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట.
నమోస్తు నాలీక నిధానాయే నమోస్తు దుఃఖోర జన్మభూమ్యే. అంటే అమ్మా నువ్వు కలువ పువ్వు వంటి దానివి, కలువ పువ్వులో నివసించిన దానివి, నువ్వు సముద్రం నుంచి ఉద్భవించిన దానివి, పాల సముద్రంలో ఉన్న దానివి నువ్వు. ఇంత గొప్పదానివి, అంత గొప్పదానివి, నీకు దేవతలందరూ కీర్తిస్తూ ఉంటారు. దేవతలందరూ నీ పాదాక్రాంతం అయిపోతూ ఉంటారు. కానీ నువ్వు విష్ణుమూర్తికి ప్రియవల్లభివి. అంటే మనకి ఈ ప్రతి ఒక్క ఇప్పటి నుంచి మనకి నమోస్తు 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 అని ఇలా వరుసగా మనకి ఆయన అమ్మవారిని స్తోత్రం చేస్తూ వచ్చారనమాట. అంటే నమోస్తు దేవి భృగునందనాయే, నమోస్తు విష్ణు వశిష్ఠాయే, నమోస్తు లక్ష్మీ కమలాలాయే, నమోస్తు దామోదర వల్లభాయే, నమోస్తు కార్తీక కమలేక్షణాయే, నమోస్తు భూతి భువన ప్రసూద్యే, నమోస్తు దేవాది విరచితాయే, నమోస్తు నందాత్మజ వల్లభాయే. ఇలా అమ్మవారిని నమోస్తు 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 ఎలా అయితే మన రుద్రంలో మనకి శంకరుడు నమోస్తు 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 అని చెప్తూ ఉంటాము. అలాగే ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా అమ్మవారిని నమోస్తు 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 అని చెప్పేసి అమ్మవారిని ఒక స్తోత్రం చేశారు. అమ్మవారి స్తోత్రం అమ్మవారిని పొగిడారు. కానీ చివరికి దామోదర వల్లభ, ఆ తర్వాత మనకి దామోదర వల్లభ ఆ తర్వాత ఇట్లా ప్రతి ఒక్క విష్ణుమూర్తి యొక్క పేరుతో మనకి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ఎండ్ చేయడం జరిగిందనమాట. అంటే ఎక్కడ మనకి అమ్మవారిని స్తోత్రం ఎంత చేసినా కూడా విష్ణుమూర్తిని గనక మనం స్తోత్రం చేయకపోతే, విష్ణుమూర్తితో కలిపి కనుక అమ్మవారిని స్తోత్రం చేయకపోతే ఆమె సంతృష్టి చెందలే అనమాట. ఈ విషయం తెలిసిన బాలబ్రహ్మచారి అయిన శంకరాచార్యుల వారు, ఆయన మామూలుగా ఆయన కాదు కాబట్టి అమ్మవారిని విష్ణుమూర్తితో సహా స్తోత్రం చేయడం జరిగిందనమాట అండి. ఇలా ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క రకంగా ఆయన ఇలా ఆ నాడి పట్టుకున్నాడు. అమ్మవారు ఒక నాడి ఎలా పట్టుకున్నారని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అమ్మవారు ఎక్కడ ప్రసన్నాలు అవుతుందో అని చెప్పేసి మనకి ఈజీగా ఇక్కడ తెలుస్తుందండి. ఇండైరెక్ట్ గా మనకి చెప్తున్నారు ఆయన. అమ్మవారు ఒక్కదాన్ని కొలిస్తే ఆవిడికి ఇష్టపడదు, అయ్యవారితో కలిసి కనుక కొలిస్తే మనకి అమ్మవారు చాలా ఇష్టపడుతుందని చెప్పేసి మనకి ఇండైరెక్ట్ గా స్వామివారు మనకి ఇక్కడ అనుగ్రహం చేస్తున్నారు అనమాట అండి. ఆ తర్వాత మనకి సంపత్ గ్రహం సకలేంద్ర నందనాయి సామ్రాజ్యాన్ని విభవాని సరోరుహాక్షి తత్వందనాన్ని దురితాని మామేవ మాత రసికం కలయంత్రుమాన్ని అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నా. సంపత్ గ్రహాన్ని సకలేంద్ర నందనాయి అని చెప్పి అంటే అన్ని సంపదలకి మూలమైన నువ్వు. అండ్ ఆల్సో ఇంద్రుడు సహితం అశ్వమేధ యాగాలు చేసిన వచ్చిన ఫలితాన్ని మనకి ఇంద్రుడికి ఇంద్రపదం ఇచ్చినావు. అంత గొప్ప మహాలక్ష్మి రూపమైన నువ్వు నన్ను అనుగ్రహం చెయ్యమ్మా అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అంటే నన్ను అంటే ఇక్కడ మనకి శంకరాచార్యుల వారిని అనుగ్రహం చేయమని ఆయన అడగట్లేదు అనమాట. ఎవరైతే ఈ స్తోత్రం చేస్తారో, ఎప్పుడెప్పుడైతే ఈ స్తోత్రం చేస్తారో, ఎవరి ఇంట్లో అయితే ఈ స్తోత్రం చదువుతూ ఉంటారో వాళ్ళని అనుగ్రహం చెయ్యమ్మా అని చెప్పేసి మనకి శంకరాచార్య వారు చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత మనకి సరసజనలయ సరోజహస్తే ధవలతమా గంధమాలి శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతి ప్రసీద మహ్యం. ఇక్కడ మనకి సరసజనలయే సరోజహస్తే అంటే మనకి ఇలా అమ్మవారు అంట ఈ శంకరాచార్యుల వారికి ఇప్పటిదాకా ఆమె శంకరాచార్యుల వారి యొక్క జ్ఞానంలో ఆయన యొక్క తపస్సులో అంటే ఒక సాకార రూపం కాకుండా ఒక ఇన్విజిబుల్ గా అమ్మవారికి కనిపించడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన ఇంత బంగారు వర్షం ఇంత కురిసిన తర్వాత ఆయన అమ్మవారిని ఏమడిగారు చెప్పనా, అమ్మ ఒక్కసారి నాకు నీ సాక్షాత్కారం కనిపించమ్మా అని చెప్పేసి ఆయన నోటితో అడిగారు అనమాట. ఇంత గొప్ప ఆయన ఇంత మంచి స్తోత్రం చేసిన శంకరాచార్యుల వారికి కనిపించకుండా అమ్మవారు ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే శంకరాచార్యుల వారికి అమ్మవారు వెంటనే కనిపించింది అనమాట అండి. ఆ కనిపించినప్పుడు అమ్మవారిని ఆయన చేసిన వర్ణన అంతే ఎలా ఉందంటే, అంటే అమ్మవారు ఎదురుకుండా ఉంటే శంకరాచార్య ఎలా వర్ణం చేశారు అంటే, అమ్మవారు ఒక తెల్లని ధవలి వర్ణం చీర కట్టుకుని ఆమె చేతిలో ఉన్న పద్మాలు, అలాగే ఆమె కూర్చున్న పద్మము, అలాగే పక్కన 2 గజరాజులతో ఆకాశం అంతా ఆ ఒక గంగాజలం అంతా అమ్మవారిని పడుతున్నట్టుగా మనకి శంకరాచార్యుల వారికి అమ్మవారు దర్శనం ఇచ్చింది అనమాట అండి. ఆ ఒక గంగాజలంలో ఆమె తడిసి ముద్దయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఇంకొక అర్థం తెలుసుకోవచ్చండి. ధవల వర్ణంతో ఇక్కడ అమ్మవారిని ఎందుకు స్తోత్రం చేశారు అంటే, శంకరాచార్యుల వారికి కావాల్సింది లక్ష్మి అంటే ఈ లక్ష్మి కదా ఆయన కావాల్సింది. ఆయన కావాల్సిన లక్ష్మి ఏంటంటే మనకి ఇది జ్ఞానం కావాలన్నమాట. మనకి జ్ఞానం ఇచ్చే తల్లి ఎవరు చెప్పండి? సరస్వతీదేవి కదా. సరస్వతీదేవి జ్ఞానం కాబట్టి ఆమె వేసుకునే రంగు ధవల వర్ణము. ఆ ధవల వర్ణాన్ని ఇక్కడ శంకరాచార్యులు స్తోత్రం చేశారనమాట. అంటే లక్ష్మిలా ఆయన సరస్వతీదేవిని కూడా కొలిచేవారనమాట అండి. ఇక్కడ ఆయన అడుగుతుంది ఏంటంటే మనకి జ్ఞానభిక్ష అడుగుతున్నారండి. మనం ఎప్పుడైనా అమ్మవారిని లక్ష్మీదేవి ఏమి అడుగుతాము? అమ్మ నాకు 1000 కోట్లు ఇవ్వి, అమ్మ నాకు కారు ఇవ్వి, అమ్మ నాకు ఉద్యోగం ఇవ్వి, అమ్మ నాకు ఇది ఇవ్వి అది ఇవ్వని లక్ష్మీదేవిని డబ్బు గురించి అడుగుతూ ఉంటాం. కానీ శంకరాచార్యుల వాళ్ళు లక్ష్మిలో సరస్వతిని కూడా చూశారని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట అండి. అండ్ ఆల్సో అందరినీ నేను క్షమించమని మాత్రం అడుగుతున్నానండి. ఎందుకంటే ఈ స్తోత్రం కూడా నాకు కంప్లీట్ గా నేను ప్రొనౌన్సియేషన్ అవన్నీ కరెక్ట్ గా చేశాను లేదో నాకు తెలియదు. కానీ అక్కడక్కడ చిన్నగా మీకైనా
తప్పులు ఉంటే నన్ను క్షమించండి. నేను కూడా నేర్చుకుంటున్నాను. డైలీ నేను ఈ స్తోత్రాన్ని 3 టైమ్స్ పారాయణం చేస్తున్నానండి. సో, ఈ శ్రావణ మాసం నుంచి అనుకుంటున్నాననమాట. సో, డైలీ ఇంకట్లా నా లైఫ్ లాంగ్ ఈ స్తోత్రాన్ని డైలీ 3 సార్లు పారాయణం చేద్దాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాననమాట. సో, నాతో పాటు ఎంతమంది పారాయణం చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అందరం కలిసి ఈ ఈ రోజు అంటే ఇవాళ శుక్రవారం, నేను ఈ వీడియో చేసింది శుక్రవారం అనమాట. సో, ఈ వీడియో మీకెప్పుడు కనిపిస్తే అప్పటినుంచి మీరు డైలీ ఒక 3 టైమ్స్ కనకధార స్తోత్రం చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కనకధార స్తోత్రం అంత అద్భుతమైన స్తోత్రం మనకి ఇంకెక్కడ ఈ భూప్రపంచంలో మనకి ఇంకెక్కడ ఇలాంటి స్తోత్రం కూడా ఉండదనమాట అండి. అంటే అతిశయోక్తి కాదనమాట. ఈ స్తోత్రం ఉన్న పవర్ అంత పవర్ ఉంటుంది ఈ స్తోత్రానికి. సో, ప్లీజ్ ఎవరైనా కూడా చేయలేకపోతే ఇప్పటి నుంచైనా చేయండి. చాలా మంచి రిజల్ట్స్ మీరు అనుభవిస్తారనమాట. సో, ఇంకా మిగతావన్నీ కూడా మనకి పరోక్షమైన స్తోత్రాలనమాట అండి. ఇక్కడ వరకే మనకి కనకధార స్తోత్రం ఉంటుంది. తర్వాత మనకి అంతా కూడా మనకి పరోక్షమైన కనకధార స్తోత్రాలే అనమాట. సో, చదివినా కూడా మంచిది, చదవకపోయినా కూడా పర్వాలేదండి. సో, అంటే మన శంకరాచార్యుల వారు ఇక్కడితో చేసేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మనకి కొంతమంది రాను కాలంలో దీనికి ఇంప్రూవైజ్ చేశారనమాట. ఇంప్రూవేషన్ శ్లోకాలు మనకి కమలే కమలాక్షి వల్లభేతి అలావన్నీ కూడా మనకి బిల్వాటవి మధ్యని ఇవన్నీ కూడా మనకి ఇంప్రూవైజ్ చేసిన శ్లోకాలనమాట అండి. సో, ఎవరో తీసుకొచ్చి పెట్టారు. సో, అవి మీరు చదివితే చదవండి, లేకపోయినా పర్వాలేదనమాట. ఇక్కడి వరకు కంప్లీట్‌గా మనకి కనకధార స్తోత్రం చదువుతామనమాట అండి. ఫస్ట్ ఎలాగైతే మనం వినాయకుడి స్తోత్రంలో వందే వంద అక్కడి నుంచి మనం ఇలా మొత్తం అంతా కూడా మనకి కంప్లీట్ అవుతుందనమాట అండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. ఇప్పుడే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే మీకు ఏం వీడియో పెడితే నోటిఫికేషన్ వచ్చేస్తుందనమాట. అండ్ నెక్స్ట్ వీక్ అయితే మీకు కంప్లీట్‌గా మనకి శ్రావణ మాసం గురించి, శ్రావణ మాసం పూజ ఎలా చేసుకోవాలి, అమ్మవారికి సారీ ఎలా డ్రేప్ చేయాలి, ఇవన్నీ కూడా అంటే మా ఇంట్లో నెక్స్ట్ వీక్ చేసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ వీక్ మీకు పోస్ట్ చేస్తాను. ఆ నెక్స్ట్ వీక్ ఏమైనా చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుందనమాట. సో, అందరూ మన ఛానల్‌ని ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త ఛానల్ కదా! సో, ప్లీజ్ మీ అందరూ సపోర్ట్ చేయండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.